ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మనుషులకు కనబడవలనని. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఆమేన్. మనం ఖరీదైన బట్టలు వేసుకున్న, కోట్ల రూపాయలతో అందమైన ఇల్లు కట్టుకున్న, ముఖానికి మేకప్ వేసుకొని శరీరాన్ని బంగారంతో అలంకరించుకున్న మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని చూసి నోరెళ్ళబెట్టడం ద్వారా ఘనత సంపాదించాలన్న తాపత్రయంతోనే చేస్తాం. మనం ఏ పని చేసినా మనుషులను దృష్టిలో పెట్టుకునే చేస్తాం. మనుషుల మెప్పు పొందడానికి కాకపోతే ఈ అడవిలోనో ఎడారిలోనో ఉంటే ఇంత కష్టపడం. మనుషుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళ ముందు మనం దేనిలోనూ తక్కువగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళతో పోటీ పడుతూ ఉంటాం. ఆడ మగ తేడా తప్ప మనుషులందరూ ఒకే విధంగా సృష్టింపబడ్డారు. ఎదుటి మనిషి మెప్పు సంపాదించడం కోసం మనం పడరాని పాటలు పడుతున్నామంటే ఎదుటి మనిషి ముందు మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. పేద గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఒకేలా పుడతారు. ఎంత కోటీశ్వరుడైనా కటిక పేదవాడైనా పుట్టేటప్పుడు దిగంబరిగానే పుడతారు. ఎదుటి మనిషి మనల్ని పొగడ్డం వల్ల గర్వం వస్తుంది తప్ప ఒరిగేదేం ఉండదు. చివరికి దేవుని పని చేసే వాళ్ళు సైతం వాళ్ళు చేసే పనులను బట్టి మనుషుల నుండి మెప్పు ఆశిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పేదలకు అన్నం పెట్టినా, బట్టలు ఇచ్చినా, ఇంకేం చేసినా ఘనతను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పేవారితో నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని అన్నాడంటే ఆశ్చర్యమే కదా. ప్రవచించడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం వంటి మంచి పనులు చేసేవాళ్ళు దేవుని దృష్టిలో అక్రమం చేసేవారు ఎలా అయ్యారంటే వారంతా మనుషుల నుండి ఘనత ఆశించేవారు. వారిని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. అలాంటి వారిని గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, లోకాసువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటున్నాడు. మనం చేసే మంచి పనులు మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామా, దేవుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామా అన్న దాన్ని బట్టి దేవుని దృష్టికి మనం అసహ్యులుగానో ఇష్టలుగానో నిర్ణయించబడతాం. కాబట్టి మనుషులను బట్టి కాక దేవుని బట్టి జీవించి దేవునికి ఇష్టలుగా ఉందాం. మన ధనమును హోదాను బట్టి మనుషులు మనల్ని మెచ్చుకోవాలని కోరుకోకుండా